నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని తనపై ఉన్నటువంటి కేసులన్నీ కూడా కొట్టేయించేసుకుంటున్నారు అంటూ మొన్నటి వరకు వైసీపీ ఆరోపణలు చేసుకుంటూ వచ్చింది. మరి ఏకంగా నిన్న అసలు ఈడీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో దూకుడు పెంచింది. ఇంకా బాబు ఇరుక్కోవడం తప్పదు, బాబు తన పైన కేసులు కొట్టేయించేసుకుందామని ప్రయత్నం చేసినా ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పి నిన్నటికి నిన్న సాక్షిలో కానివ్వండి, వైసీపీ అనుకూల మీడియాలో కానివ్వండి కథనాలు చూసాం. మరి ఇప్పుడు ఈడీఏ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి, మరి ఇప్పుడు వైసీపీ ఏం మాట్లాడుతుంది, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. చంద్రబాబు గారు తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఉన్నటువంటి కేసులు, రింగ్ రోడ్ కేసులు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు కానివ్వండి, ఫైబర్ నెట్ కేసులు కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇవన్నీ కొట్టేయించేసుకుంటున్నారని చెప్పి ఆరోపణలు చేసింది సార్ మొన్నటి వరకు వైసీపీ. నిన్న తాజాగా మనం చూసినట్లయితే ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో బాబు తప్పించుకోలేరంటూ కథనాలన్నీ మనం చూసాం. మరి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు మొత్తం బాబు గారి ప్రమేయం లేదని చెప్పి నిర్ధారించి ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవ్వబోతుందంటారు? అంటే ఇప్పుడు ఆ నెయ్యి కల్తీల్లో జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిందని రాసుకున్నారు. ఇప్పుడు అది క్లీన్ చిట్టా, ఇది క్లీన్ చిట్టా? ఇప్పుడు ఒకవైపు ఏమో ఆ లడ్డు మహాప్రసాదంలో నెయ్యి కల్తీ జరిగింది, 250 కోట్ల స్కాము, అసలు అది నెయ్యే కాదు, 60 లక్షల కిలోల కెమికల్ కాక్టైల్ అని ఎవరు తేల్చారు? సిబిఐ సిట్ సుప్రీంకోర్టు వేసింది. అసలు సుబ్బారెడ్డి అందులో అరెస్ట్ అవుతాడు. అంటే దాని నుంచి దృష్టి మళ్లించడం కోసమేమో ఇక్కడ అంబటి రాంబాబు, జోగి రమేష్ బూతులు రెచ్చగొట్టడం, ఈ గోల. ఇప్పుడు అసలు ఈడీ మీరు చెప్పినట్టుగా ఏమని నిన్నేమని రాశారు సాక్షిలో? బాబుని వదలని ఈడీ, లేకపోతే ఏంటి ఈడీ దూకుడు, 53 రోజులు జైలుకి వెళ్ళారు, సాక్ష్యాలు, ఇవాళ అసలు ఆధారాలే లేవు. ఈ కేసులో అసలు చంద్రబాబుకి సంబంధమే లేదు. ఇది కేవలం ఆ డిజైన్ టెక్ సుమన్ బోస్, అది అంతర్గత సంస్థలకు సంబంధించినటువంటి ఒక 23 కోట్ల జిఎస్టీ ఎగవేత, అది వాళ్ళ యొక్క జప్తు చేశారు ఆ డబ్బు. అంటే లేని కేసుని సృష్టించి తప్పుడు కేసు పెట్టి అక్రమ అరెస్ట్ చేసి 52 రోజులు నిర్బంధించారు చంద్రబాబు. ఇప్పుడు ఎవరిని జైల్లో పెట్టాలి? ఇప్పుడు ఆ కేసు పెట్టిన ఆయన జైల్లో పెట్టాలా? అప్పటి ముఖ్యమంత్రిని జైల్లో పెట్టాలా? అప్పుడు అరెస్ట్ చేసిన ఆయన జైల్లో పెట్టాలా? ఎవరు ఆ 52 రోజులు చంద్రబాబుకి మళ్ళీ వెనక తెచ్చిస్తారు తెలుగుదేశం పార్టీకి? ఆయన మీద ఆ అపనింద, సుదీర్ఘ రాజకీయం, 9 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయన, మంత్రిగా చేశాడు, ముఖ్యమంత్రిగా చేశాడు, 16 ఏళ్లుగా సీఎంగా ఉన్నాడు, 47 ఏళ్ల రాజకీయ చరిత్ర. అలాంటి వాడిని 53 రోజులు జైల్లో పెట్టావే, అది తప్పుడు కేసు అని ఎవరు చెప్పారు? ఈడీ. ఇప్పుడు జైలుకు పంపాల్సింది జగన్మోహన్ రెడ్డినా, అరెస్ట్ చేసిన కొల్లి రఘురామిరెడ్డినా? ఎక్కడున్నాడు కొల్లి రఘురామిరెడ్డి? ఆ రోజు నంద్యాలలో పార్టీ కార్యకర్తల శిబిరంలో ఆయన ఉంటే దబ తలుపులు బాది 2ంటికి 3ంటికి ఆయన రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చారే. 3 రోజులు, ఒకరోజు విచారణ పేరుతో రోడ్డు మార్గాన్ని జైలుకి పంపించారు. అంటే అసలు స్కిల్ డెవలప్మెంట్లో అసలు స్కామ్ ఉంటుందమ్మా? పిల్లలు నైపుణ్యాభివృద్ధి, 4 లక్షల మంది పిల్లలు, 1 లక్ష మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు ఏమన్నారు? ఆ డబ్బు ఎంత చెప్పండి, మేము ఇచ్చేస్తాం, మా నాయకుడిని వదలండి అన్నారు. ఇప్పుడు ఎంత అవుద్ది? 10,000, ఒక 25,000 ఎంత అవుద్ది? అబ్బో అసలు అది 3,300 కోట్ల స్కామ్ అన్నాడు. తర్వాత 330 కోట్లు అన్నాడు. తర్వాత 33 కోట్లు అన్నాడు. చివరికి 3 కోట్లు జిఎస్టీ ఎగ్గొట్టిన కేసు, అది కూడా థర్డ్ పార్టీ. అసలు ఆ సుమన్ బోస్ అనేవాడు ఏమన్నాడు? అసలు ఇక్కడ మర్డరే జరగలేదు, మీరేమో హత్య జరిగింది అంటున్నారు. ఆ హత్యకి గురైన వ్యక్తి వచ్చి నేను బతికే ఉన్నానని చెప్తున్నాడు. నా మీద ఎవరు హత్యాయత్నం కూడా చేయలేదని ఆయన చెప్తుంటే ఏంటిది? ఇప్పుడు అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు వేసారా? రోడ్డు భూసేకరణ చేశారా? స్కామా? జరగని భూ సమీకరణ, వెయ్యని రోడ్డులో నీకు స్కామ్ కనపడుతోందా? కేసు పెట్టేస్తావా? అరెస్ట్ చేసేస్తావా? అంటే కక్ష. సార్ ఇప్పుడు జరగని వేయని రోడ్డులో అంటే భూసేకరణ జరగలేదు, రోడ్డు వేయలేదు, అందులో అమ్మో వాళ్ళకి స్కామ్ కనిపిస్తుంది.
లడ్డు విషయానికి వస్తే కల్తీ జరిగిందని వాళ్ళు తీసుకొచ్చినటువంటి సిబిఐ సిట్ నిర్ధారించినప్పటికీ కూడా తమకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు వైసీపీ మాట్లాడుతుంది. అసలు ఈ రాజకీయాలను ఏ విధంగా చూడాలని? అంటే ఇప్పుడు జంతు కొవ్వు అని అన్నారు. ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉందా లేదా? అది ఉన్నదే చెప్పారు. మళ్ళీ కూడా చెప్పినట్టున్నారు. అంటే ఆ జంతు కొవ్వు అనేది ఇప్పుడు ఈ సిబిఐ ఈ సిట్లో అనలేదు కదా, కాబట్టి అసలు కల్తీ కాదంటారు. కల్తీ కాదు అసలు, అదేంటి, అది కాక్టైల్, కెమికల్ కాక్టైల్, నువ్వు పలానా చోట కొన్నావు అని అమ్మినాళ్ళని జైల్లో పెట్టారు. 60 లక్షల కిలోలు కెమికల్స్ తినిపించారమ్మా. లడ్డు కాదు వీళ్ళు తినిపించింది, కోట్ల మంది భక్తులతో. మద్యం కాదు వీళ్ళు తాగిచ్చింది, విషం. కాలకూట విషానికి మద్యం లేబుల్స్ అంటించి 1000 మందిని చంపారు. లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతింది. అరే వీళ్ళు చేసిన పాపం మామూలు పాపం కాదు. ఇది మహాపాపమా, మహాపాతకమా, మహాపాపి. జగన్మోహన్ రెడ్డి అతను మించిన మహాపాపి లేడా? ఇప్పుడు నీకు ఒకటి స్కామ్ జరిగితే నువ్వు అరెస్ట్ చేస్తే అది వేరు. ఇప్పుడు ఈడీ వాళ్ళు ఇచ్చిన క్లీన్ చిట్కి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఎవరిని ఇప్పుడు బ్లేమ్ చేయగలడా? ఇప్పుడు నీ మీద ఈడీ కేసులు ఉన్నాయిగా, నువ్వు 5 ఏళ్ళు సీఎంగా చేసావుగా. ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి? 9 ఈడీ కేసులు ఉన్నాయి. మరి నువ్వు ఎందుకని క్లీన్ చిట్ ఇవ్వలేదు నీకు ఇంతవరకు? సార్ మీరన్నట్టుగానే వీళ్ళు చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని క్లీన్ చిట్ ఇప్పించుకుంటున్నారు అని చెప్పి కేసులు కొట్టేయించుకుంటున్నారు అంటున్నారు. మరి అదే అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కొట్టేయించుకోలేకపోయారంటారు? 13 ఏళ్ళుగా ఈ ఈడీ కేసులు సాగుతున్నాయి అంటున్నారు. జైలుకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు, తన బెయిల్ రద్దు కాకుండా కాపాడుకోగలిగాడు, తన అధికారాన్ని తన తమ్ముడు జైలుకి వెళ్లకుండా ఆపుకోగలిగాడు, తన పార్ట్నర్ అక్కడెక్కడో జార్జియాలో పట్టుబడితే అతన్ని జైలుకు పోనీయకుండా కాపాడుకోగలిగాడు. 33 మంది ఎంపీలను అందుకు వాడుకున్నాడు. రాష్ట్రం కోసం వీళ్ళు చేసింది శూన్యం అన్నమాట. అంటే నువ్వు 5 ఏళ్ళు ఏం చేశావు? ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజల కళ్ళ ముందు లేదు. అంటే ఇవాళ జగన్ చేసిన పాపాలు ఇవాళ అతన్ని శాపాలుగా మారి తరిమి తరిమి కొడుతున్నాయి. అతను తాడు పట్టుకున్న పామై కాటేస్తుందంటే ఇక్కడే నీకు తెలిసిపోవాల. నిన్న సాక్షిలోనే చదివాం కదా, ఏమని? బాబుని వదనని స్కిల్, ఈడీ దూకుడు. ఇదేనా? అంటే వాళ్ళ కక్ష, వాళ్ళ అక్కసు, ఎంత పగ పెంచుకున్నారు చంద్రబాబు పైన, ఎంత ప్రతీకారం తీర్చుకున్నారు ఆ కుటుంబం పైన. నరకం చూసింది భువనేశ్వరి మేడం. ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రి భార్య ఏనాడు బయటకు రానామె తన భర్తని జైల్లో పెడితే నిజం గెలవాలంటూ మరి బస్సు యాత్ర చేసింది. లోకేష్ అటు పార్టీ, ఇటు కుటుంబం, మరోవైపు నాన్నని జైల్లో నుంచి బయటకు తీసుకురావటం, ఢిల్లీలో లాయర్లతో మాట్లాడుకోవటం. అసలు ఎంత నరకం అనుభవించారమ్మా. ఎవరు దీనికి కారకుడు? నేను అంటోంది అదే. ఇప్పుడు జగన్ని జైలుకి పంపాలా, అరెస్ట్ చేసిన కొల్లిని జైలుకి పంపాలా? ఏమైంది ఈ కేసు? అంటే ఫైబర్ నెట్ అంటాడు ఇంకొకటి. ఫైబర్ నెట్ ఆయన 199 రూపాయలకి ఇచ్చాడు, నువ్వు 399 చేసావు. ఏం చేసావు? ఎంతమందిని పెట్టావు ఉద్యోగుల్ని? ఎవరా ఉద్యోగులంతా? మొత్తం ఫైబర్ నెట్లో ఉన్న డబ్బు అంతా ఖాళీ చేశావు. అవినాష్ రెడ్డి చెప్పిన వాళ్ళకు ఒక 100 మందికి ఇస్తావు, మిథున్ రెడ్డి చెప్పిన వాళ్ళకు ఒక 100 మందికి ఇస్తావు. ఫైబర్ నెట్ ఇవాళ రామ్ గోపాల్ వర్మ, ఏంటి ఆ ఎపిసోడ్? ఎంత ఇచ్చావు రామ్ గోపాల్ వర్మకి? నువ్వు ఫైబర్ నెట్ కేసు చంద్రబాబు పైన పెడతావా? అంటే తప్పుడు కేసులు ఏ విధంగా పెట్టాడు, ఇప్పుడు అవి తప్పుడు కేసులు తొలగిపోతున్నాయి. ఇప్పుడు ఇవాళ సిఐడి చేసింది కరెక్ట్. ఆ కేసులు ఏంటి? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని వాళ్ళు ఇచ్చినటువంటి రాసింది కరెక్ట్ అని వాళ్ళు ఈడీ చెప్పింది. ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కాదమ్మా, మిస్టేక్స్ ఆఫ్ జగన్. అతను చేసిన మిస్టేక్ కూడా కాదు, అది మిస్చీఫ్ అనాలా. ఒక రకంగా చెప్పాలంటే అతను చేసినటువంటి ఆ పగ, ప్రతీకారం, కక్ష, దానికే అతను ఇవాళ తగలబడిపోతున్నాడు. వాళ్ళ పార్టీ తగలబడిపోతుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.